హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించిన పూర్తి స్థాయి సిలబస్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనకు 2016 గ్రూప్ 2 తర్వాత 2024లో జరిగిన గ్రూప్ 2లో వచ్చిన టాపిక్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది కూడా మనము చూసుకుంటూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏముందనే అంశాన్ని అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు అంటే ఫ్రీ టైం ఉన్నప్పుడు చూడండి, వెంటనే కాకుండా. దీనికి ఖచ్చితంగా ఇది ఎంతసేపు ఉంటే అంత టైం కేటాయించండి. తద్వారా మీకు ఏమవుతుందంటే ఈ సిలబస్ మీద మీకు ఒక పూర్తి స్థాయి అవగాహన వస్తుంది. సిలబస్ గురించి తెలియంది మనం ఎంత చదివినా, బుక్కులు ఎన్ని చదివేసినా కానీ ఉపయోగం లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ మన ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. సో మనకు ఓవరాల్గా మొత్తం 4 పేపర్స్ ఉన్నాయి. సో పేపర్ 1లో మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని 150 మార్కులు, 2.5 గంటలు, 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో అదేవిధంగా మనకు పేపర్ 2లో వచ్చేసి చరిత్ర, పాలిటీ, సొసైటీ. ఈ చరిత్రలో కూడా మనకు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ 2 ఉంటాయి. ఇండియన్ హిస్టరీ 3 యూనిట్స్ ఉంటే తెలంగాణ హిస్టరీ 2 యూనిట్స్ ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ అనేది ఉంటుంది. సో ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సొసైటీ, సామాజిక శాస్త్రం, దీంట్లో సోషల్ స్ట్రక్చరు, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీసు. సో భారతదేశ సామాజిక నిర్మాణం ఏ విధంగా ఉంది, అదేవిధంగా సమాజంలో ఉన్న వివిధ సమస్యలు ఏంటి, ఆ తర్వాత ఈ సమస్యలను అడ్రస్ చేయడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న పబ్లిక్ పాలసీలు ఏంటి, ఈ అంశాల మీద మనకు ఈ 3rd సెక్షన్ ఉంటుంది. సో ఒక్కొక్క సెక్షన్ నుంచి 50 మార్కులకు చెప్పున మొత్తం 150 మార్కులు. సో ప్రతి సెక్షన్ నుంచి 50. ఇప్పుడు ఈ సెక్షన్ 1లో 50, సెక్షన్ 2లో 50, సెక్షన్ 3లో 50, ఇట్లా రావాలని ఏం లేదు. దీంట్లో 40 రావచ్చు, దీంట్లో 55 రావచ్చు, దీంట్లో 55 రావచ్చు. ఈ విధంగా కూడా రావచ్చు అన్నట్టు. బట్ ఓవరాల్గా పేపర్ 2కు 150, పేపర్ 1కి 150, ఈ విధంగా అయితే మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఫ్రెండ్స్, అయితే మనకు రీసెంట్గా జరిగిన గ్రూప్ 2లో ఎవరైతే పేపర్ 1లో 70+ స్కోర్ చేశారో వారికి ఏదో ఒక సర్వీస్ వస్తుంది. అంటే పేపర్ 1 అనేది చాలా టఫ్ ఉంది. ఈ సిలబస్ అనాలిసిస్ అయిన తర్వాత మనము పేపర్ల వారీగా ఒక్కొక్క పేపర్లో సో పేపర్ టఫ్ వచ్చిందా, ఈజీ వచ్చిందా గతంలో, నెక్స్ట్ మనం దీన్ని ఓవర్టేక్ చేసి దీంట్లో బెస్ట్ స్కోర్ చేయాలంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే అంశాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఫ్రెండ్స్, అన్నిటికంటే అందరం భయపడేది, ఎక్కువ మంది స్కోర్ చేయకపోయేది ఏంటంటే పేపర్ 3. సో ఎకానమీ. ఎంత మంచి క్లెవర్ స్టూడెంట్ అయినా ఎకానమీ దగ్గరకు వచ్చేసరికి 70-80లో ఆగిపోతున్నారు. ఈసారి 80 మార్కులు రావడం అనేది చాలా కష్టతరమైంది. ఈ మన ఎకానమీ పేపర్లో మనకి ఏం చేశారంటే సబ్జెక్టు, కరెంట్ అఫైర్స్, బడ్జెట్, అదేవిధంగా మనకు సోషియో ఎకనామిక్ సర్వే, కేంద్ర ఆర్థిక సర్వే, ఇలాంటి అన్ని అంశాలను సబ్జెక్ట్తో లింక్ చేస్తూ దాంట్లో డాటాను కూడా ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు డాటా అంటే. కాబట్టి మెమొరీ బేస్డ్ని ప్లస్ ఈ కరెంట్ అఫైర్స్ అంటే ఏదైతే మనకు బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వీస్ వీటన్నిటిని లింక్ చేస్తూ మధ్యలో సబ్జెక్ట్ కంటెంట్కి సంబంధించిన డెఫినేషన్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ని కూడా ఆ స్టేట్మెంట్లో ఇంక్లూడ్ చేస్తూ అడగడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పేపర్ అనేది చాలా టఫ్ అయింది. సో ఈ ఎకానమీ పేపర్లో మనకు ఇండియన్ ఎకానమీ, తర్వాత తెలంగాణ ఎకానమీ, తర్వాత ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, సో అభివృద్ధి, మార్పు మరియు సమస్యలు అని చెప్పేసి ఈ మొత్తం 150 మార్కులకు ఎకానమీ పేపర్ ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా కానీ ఎకానమీ తీసుకోవాలనుకున్నప్పుడు మనకేంటంటే నాగార్జున సార్ ఉన్నారు. నాగార్జున సార్ క్లాసెస్ తీసుకొని సార్ యొక్క క్లాస్ నోట్స్ మెటీరియల్ ఫాలో అయితే సరిపోతుంది. అంటే మనం ఎవరి క్లాసెస్ తీసుకుంటే వాళ్ళ బుక్ మెటీరియల్ అవైలబుల్ ఉన్నప్పుడు అదే ఫాలో కావాలి. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మనకి ఎకానమీ మెయిన్గా ఏంటంటే మనము కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకుంటూ చదవాలి. ఎకానమీ కానీ పాలిటీ కావచ్చు. సో బుక్లన్నీ ముందలు పెట్టుకొని పెద్ద పెద్ద బుక్లన్నీ చదువుతూ పోతే మనం ఏం కోరుకుంటామంటే ఎగ్జామ్ టైం దగ్గరకు వస్తున్న కొద్దీ మనం ఇంకా ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే బాగుండు, ఇంకో 10 రోజులు, ఇంకో 15 రోజులు టైం ఉంటే బాగుండేదని మనం ఇట్లా కోరుకుంటాము. దీనికి కారణం ఏంటంటే మనం సిలబస్ వారీగా చదువుతూ పోవడం. సో అలా కాకుండా ఫ్రెండ్స్, మనం ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలంటే మనం ఏం చేస్తామంటే ఈ బుక్ మొత్తం ఫస్ట్ పేజ్ 1 నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ పేజ్ వరకు చదువుతూ పోతాం. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, రివర్స్ ఇంజనీరింగ్ మోడల్లో మనకు సివిక్ సెంటర్ ఉంది కదా. సివిక్ సెంటర్ అనేది చాలా సైంటిఫిక్గా ఉంటుంది. టెస్ట్ సిరీస్ కావచ్చు వాళ్ళు కండక్ట్ చేసేవన్నీ. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనము ఫస్ట్ సిలబస్ చూడాలి. సిలబస్ చూసిన తర్వాత ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవాలి.
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇండియన్ ఎకానమీ ఉంది. సో ఈ ఇండియన్ ఎకానమీలో మనకు డెమోగ్రఫీ అంటే జనాభా శాస్త్రం, ప్రణాళికలు, సో ఈ విధంగా మనకు అదేవిధంగా మనకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పావర్టీ, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్, సో ఈ విధమైన నేషనల్ ఇన్కమ్ ఇట్లా అంశాలను తీసుకున్నప్పుడు ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ ఉంది. నేషనల్ ఇన్కంలో గతంలో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో అదేవిధంగా ఎస్ఐలో వీలైతే అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయని లిస్ట్ అవుట్ చేసుకొని నేషనల్ ఇన్కమ్ క్వశ్చన్స్ అన్ని దగ్గర పెట్టుకొని మనం వాటిని అనాలిసిస్ చేయాలి. నేషనల్ ఇన్కంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఏమైనా రిపీట్ అయినాయా, సో నేషనల్ ఇన్కమ్ నుంచి ఎందుకు అడుగుతున్నారు, ఇలాంటి అంశాలు మనం అనాలిసిస్ చేసుకొని తర్వాత నేషనల్ ఇన్కమ్ టాపిక్ చదవడం అనేది మనకు టు ద పాయింట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ చదువుతున్నట్టు ఉంటుంది. కానీ మనము ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ మొత్తం చదివేసి ఆ తర్వాత మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ చూసి ఆప్షన్ రైటా రాంగ్ అనేది చూస్తాం తప్ప దాన్ని అనాలిసిస్ చేయము. టెస్ట్ సిరీస్ రాసినా కానీ రాసాము క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ చూసుకుంటాం, ఏ నా బి నా ఆన్సర్ అనేది. సో నాకు ఇంకా 150కి 70 వచ్చినాయి, లేకుంటే 100 వచ్చినాయి ఇట్లా అనుకుంటాం. కానీ ఈ మనం కరెక్ట్ చేసిన క్వశ్చన్ ఎందుకు కరెక్ట్ చేసినాం, రాంగ్ అయింది ఎందుకు రాంగ్ అయింది, సో ఆ ఏరియాలో మనం ఎక్కడ వీకున్నాం అనే అంశాలను మనము 100 పేపర్లు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక 10 పేపర్లు అయినా కానీ సో మనము ఈ రివ్యూ చేసుకుంటూ ఎక్కడైతే మనము వీక్ ఉన్నామో ఆన్సర్ కరెక్ట్ చేసినా కానీ మన కాన్సెప్ట్ తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి దాని రివర్స్ ఇంజనీరింగ్ మోడల్లో వెళ్ళి మనము కరెక్ట్ ప్రిపరేషన్ చేసినప్పుడు 100% మనము ఎగ్జామ్ క్లియర్ చేసి మనం టాప్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు తర్వాత 4th పేపర్ వచ్చేసి మనకు తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు. సో దీంట్లో సో ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఫేజ్, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, ఇట్లా ఈ 3 ఫేజులుగా ఉంది. సో ఇది కూడా మనకి ఏంటంటే చాలామంది మనకు పిఎన్ఆర్ ఫాలో అవుతున్నారు. సో పిఎన్ఆర్ కూడా ఓకే, బట్ ఇదేంటంటే మనకు ముఖ్యంగా రివిజన్కి యూజ్ అవుతుంది. మనం వి ప్రకాష్ సార్ బుక్ అనేది ఫాలో అయ్యి తర్వాత పిఎన్ఆర్ని కూడా మనం రివిజన్ కొరకు యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఇప్పుడు లేదా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒక 2 times అటెండ్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే పిఎన్ఆర్ చదువుతుంటే పిఎన్ఆర్ కంటిన్యూ చేయండి, ప్రకాష్ అయితే ప్రకాష్ కంటిన్యూ చేయండి, తెలుగు అకాడమీ అయితే తెలుగు అకాడమీ కంటిన్యూ చేస్తే ఇంకేదైనా అవసరం ఉంటే వీటిని రిఫర్ చేయండి. సో ఈ విధంగా అయితే మళ్ళీ బుక్స్ మార్చాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు మనకు గ్రూప్ 2లో ఓవరాల్గా 600 మార్కులు. సో ఈ 600 మార్కులకు గాను మనకు 400 పైగా వస్తే మనము స్టేట్ టాప్ ర్యాంకర్లో ఉంటాం. ఆల్రెడీ మనం ఈ గ్రూప్ 2లో చూసాం కాబట్టి సో మనం అనుకున్నట్టుగా 1000 మందికి 400 పైన వస్తే అట్లనే ఉండదు. పేపర్ టఫ్నెస్ని బట్టి అందరు ఈక్వల్ అయిపోతారు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఈ వీడియోలో మనం చూడబోయేవి మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2016లో వచ్చిన క్వశ్చన్స్ని మనం బ్లూ కలర్తో మార్క్ చేసాము. 2024లో వచ్చిన దాన్ని మనం ఏం చేసినామంటే రెడ్ కలర్తో మార్క్ చేయడం జరిగింది. సో దీన్ని ఒకసారి అవసరమైతే వీడియోని స్కిప్ చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మనకు చాలా కీలకము. ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి ఏంటంటే మాకు తెలిస్తేనే ఆయా సబ్జెక్టులకు అంత ప్రయారిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పేపర్ 1 జనరల్ స్టడీస్, దీంట్లో మొత్తం 11 టాపిక్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనము కరెంట్ అఫైర్స్ అనేది మనకు 2016లో 28 క్వశ్చన్లు వచ్చినాయి, 2024 వచ్చేసరికి 24. బట్ యావరేజ్గా మనకి ఎంత వస్తుంది, ఒక 26 క్వశ్చన్లు వస్తున్నాయి దీని నుంచి. కాబట్టి మనము దీన్ని చదివే విధానం ఏంటంటే మనము కరెంట్ అఫైర్స్కి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అర్థం చేసుకోండి. సో ఆ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్కి అదనంగా ఇది. సో ఇక్కడ మనకు 2016లో 7, తర్వాత రీసెంట్గా 8 మార్కులు వచ్చినాయి. సో 7 మార్కులు అనేవి కనీసం వస్తున్నాయి. ఆ తర్వాత జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దీనికి సంబంధించి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే దీంట్లో స్పేస్ టెక్నాలజీ, అదేవిధంగా డిఫెన్స్ టెక్నాలజీ, ఇట్లా బయోటెక్నాలజీ, ఇట్లా రకరకాల మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అన్నీ కలిపి మనకు 16 వచ్చినాయి. 2016లో 13, తర్వాత 2024 16 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే ఇది మనకు చాలా చాలా ఎక్కువ వెయిటేజ్. సో ఇది ఎవరైతే లైట్ తీసుకుంటారో వారికి ఇక్కడనే 15 మార్కులు పోయినట్టు. అదేవిధంగా పర్యావరణము, విపత్తు నిర్వహణ, దీనికి సంబంధించి మనకు యావరేజ్గా 8 మార్క్స్ వస్తున్నాయి. తర్వాత జాగ్రఫీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు గ్రూప్ 2లో వరల్డ్ జాగ్రఫీ ఉంది, తర్వాత ఇండియన్ జాగ్రఫీ ఉంది, తెలంగాణ జాగ్రఫీ ఉంది. 3 సబ్జెక్టులు ఒకటే లైన్లో ఇచ్చారు ఇక్కడ. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే
ఈ జాగ్రఫీ అనేది గ్రూప్ 2లో వేరే పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఎక్కడ ఉండదు. కాబట్టి ఇక్కడ వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంది. యావరేజ్ 20 నుంచి 21 మార్కులు, అంటే యావరేజ్ 21 మార్కులు వస్తున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో 20 మార్కుల కంటే తక్కువ వచ్చే అవకాశం లేదు. అంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ మనల్ని టెస్ట్ చేయాలన్నప్పుడు పేపర్ 1లో మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి మనం పేపర్ 1లో ఉన్న ఈ జాగ్రఫీ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు మిగతా అంశాలు కరెంట్ అఫైర్స్, ఇప్పుడు మనకు ఈ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇక్కడ హిస్టరీ కావచ్చు, సొసైటీ కావచ్చు, అదేవిధంగా మనకు ఈ సోషల్ ఎక్స్క్లూజన్, వీటికి సంబంధించి పాలిటీలో సొసైటీలో వస్తాయి. సో ఇవన్నీ మనకేందంటే వేరే వేరే సబ్జెక్టులలో మనకు టచ్ అవుతాయి అన్నట్టు వేరే పేపర్లలో. బట్ ఈ జాగ్రఫీ అనేది అలా కాదు, ఈ పేపర్ 1లోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ వెయిటేజ్ ఉంది. తర్వాత మనకు ఇండియా హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్, సో దీనికి 8 మార్కులు వస్తున్నాయి యావరేజ్గా. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన మనకు కల్చర్ అంటే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్, సాహిత్యం సంబంధించి. సో దీనికి రఘు దేపాకకు సంబంధించిన బుక్ ఉంది. సో ఇది ఎనాఫ్ ఇది. సో తెలుగు అకాడమీ ఫాలో అయినా ఓకే రిఫరెన్స్కి, కానీ రఘు దేపాకలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకటే దగ్గర ఉంది. మనం మళ్ళీ వేరే వేరే రిఫరెన్స్ చూడకుండా. తర్వాత తెలంగాణ స్టేట్ పాలసీస్ 4 క్వశ్చన్స్ వచ్చాయి. 2016లో ఇక్కడ నుంచి పెద్దగా రాలేదు పేపర్ 1లో, మనకు ఎకానమీలో అట్లా అయితే వచ్చినాయి. తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్, ఇంక్లూజివ్ పాలసీస్లో మనకు 7, తర్వాత రీసెంట్గా 6 వచ్చినాయి. తర్వాత మనకి ఇక్కడ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అబిలిటీస్ నుంచి మనకు 25 2016లో వస్తే మనకు 26 మార్కులు 2024లో వచ్చాయి. సో ఇక్కడ వెయిటేజ్ చూడండి ఎంత ఉంది. ఇక్కడ పేపర్ 2, 3, 4లో ఎక్కడ ఉండదు ఈ సబ్జెక్టు, కాబట్టి ఇక్కడనే ఎక్కువ అడగడం జరుగుతుంది. తర్వాత 10th క్లాస్ స్టాండర్డ్లో బేసిక్ ఇంగ్లీష్, ఇక్కడ కూడా మనకు యావరేజ్ 20 మార్కులు వస్తున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏంటంటే పేపర్ 2లో మనం మెయిన్గా చదవాల్సిన ఏంటిది, జాగ్రఫీలో వరల్డ్, ఇండియా అండ్ తెలంగాణ. ఆ తర్వాత మనం చదవాల్సింది ఏంటంటే ఇక్కడ రీజనింగ్. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏంటిది ఇంగ్లీష్. సో ఆ తర్వాత ఏంటిది కరెంట్ అఫైర్స్ని ఇక్కడనే మనం ఫోకస్ చేయడం వల్ల ఇది అన్ని సబ్జెక్టులు యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మనకు కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, అదేవిధంగా మనకు వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అండ్ పాలిటీ. సో ఫ్రెండ్స్ ఈ 3 సబ్జెక్టులలో మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం కరెంట్ అఫైర్స్ రిలేట్ అయి ఉంటాయి. సో కాన్సెప్ట్ కొరకు పెద్ద పుస్తకాలు కాకుండా చిన్న సైజులో ఉన్న పుస్తకాలను చదివి టర్మినాలజీ మీద గ్రిప్ పెంచుకొని కరెంట్ అఫైర్స్ని మనం ఫాలో అయితే బాగుంటుంది. కరెంట్ అఫైర్స్లో మెయిన్గా ఇప్పుడు ప్రవీణ్ సార్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకు విజన్ కావచ్చు, ఇట్లా యూపీఎస్సీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా. దాంట్లో ఏం చేస్తారంటే ఏదైనా ఒక టాపిక్ కరెంట్ అఫైర్స్లో వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని సబ్జెక్ట్ లోపలికి వెళ్ళి కంటెంట్ అనేది ఇస్తారు. సో అది మనకి ఇంపార్టెంట్. అక్కడ మనము స్టాటిక్, డైనామిక్ 2 కలిపి చదువుకుంటాం ఆ టాపిక్ అవసరమైనాయి కాబట్టి మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్ళి బుక్ తీసే చదివే అవసరం ఉండదు. కాబట్టి తెలుగు కంటే ఇంగ్లీష్లో మనం ప్రాక్టీస్ చేయాలి, ఇంగ్లీష్లో చదవడానికి. ఎందుకంటే మెటీరియల్ కావచ్చు, రిసోర్సెస్ అవైలబిలిటీ అనేది మనకు ఎక్కువగా ఉంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు 2024లో ఎవరికైతే 70+ వచ్చాయో పేపర్ 1లో వారు ఏదో ఒక సర్వీస్ సాధించడానికి ముందు వరుసలో ఉన్నారు. సో అదేవిధంగా మనము నెక్స్ట్ పేపర్ 2 చూద్దాం ఫ్రెండ్స్. పేపర్ 2లో మనకు మొత్తం 3 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి హిస్టరీ, తర్వాత పాలిటీ, తర్వాత సొసైటీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు హిస్టరీలో చూడండి, ఇక్కడ సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు వేదిక్ కల్చరు, మనకు 6వ శతాబ్దంలో వివిధ మూమెంట్స్ మతపరమైనవి. సో జైనిజం, బుద్ధిజం, ఇట్లా మొత్తం 64 రకాల మతాలు పుట్టుకొచ్చాయి. అంటే ఏదైతే అప్పటికే ఉన్న ఇది హైందవ మతంలో ఈ రిచువల్స్ అంటే ఈ యజ్ఞాలు, యాగాలు, వీటికి ఖర్చు అనేది ఎక్కువ కావడం, ప్రజలు భరించలేకపోవడం, ఈ మూలంగా ఏంటంటే ఒక కొత్త విధానం వైపు చూశారు. అప్పుడే మన హిందూ మతంలో నుంచే భాగాలుగానే ఈ బౌద్ధం, జైనం అనేవి వచ్చాయి. అప్పుడు బౌద్ధం, జైనం అనేవి డామినేట్ చేశాయి. సో మనకు గౌతమ బుద్ధుడు కావచ్చు, వర్ధమాన మహావీరుడు, వీరి గురించి అంటే జైనం, బౌద్ధంకి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఉండదు. అదేవిధంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. అట్లా మనం ఏం చేయాలంటే ప్రతి యూనిట్ని, ప్రతి సబ్జెక్ట్ని యూనిట్గా డివైడ్ చేసి ఆ యూనిట్లో థీమ్స్ ఏమున్నాయి, థీమ్స్ తెలియాలంటే ఎక్కడి నుంచి మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చేయాలి. సో ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గతంలో ఏ విధంగా క్వశ్చన్ పేపర్ వచ్చింది,
నెక్స్ట్ ఏ విధంగా రాబోతుంది అనేది మనం ఊహించాలంటే గత పేపర్లను స్టడీ చేస్తూ మనం ఇప్పుడున్న వాటిని అడాప్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ ప్యాటర్న్ కావచ్చు, డెప్త్నెస్ కావచ్చు, క్వశ్చన్ ఒక లెంత్, అంటే చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇట్లా సో ఈ విధంగా ఆ తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటంటే మౌర్యులు, గుప్తులు, పల్లవులు, చాళుక్యులు, చోళులకు సంబంధించిన మనకు సోషో కల్చరల్ ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ వారు ఈ 3 రంగాల్లో సమాజానికి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంది. అదేవిధంగా చోళులకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ముఖ్యంగా. ఆ తర్వాత మనకు వచ్చేసి హర్ష పీరియడ్, రాజ్పూత్ పీరియడ్కి సంబంధించిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం సిలబస్ అనేది క్లియర్గా చూడాలి. ఇక్కడ హర్షవర్ధనుడు మరియు రాజ్పూత్ రాజులకు సంబంధించి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సంబంధించి అడిగారు. ఇక్కడ కళలు మరియు నిర్మాణాలు. సో మిగతా అంశాల్లో చూస్తే ఇక్కడ మనకు మౌర్యులు, గుప్తులు, పల్లవులు, చాళుక్యులు వీళ్ళకి సంబంధించి మనకి ఏం అడగడం జరిగింది. ఇక్కడ వారు సమాజానికి, సంస్కృతికి, ఆర్థిక వ్యవస్థకు వారు అందించిన సేవ ఏంది, వారు చేసిన కృషి ఏంటిది అనేది. కానీ హర్షవర్ధనుడు, రాజ్పూత్ల పీరియడ్కి వచ్చేసరికి కంప్లీట్గా ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ మీద ఫోకస్ చేయడం జరిగింది సిలబస్లో. కాబట్టి మనము వీటి మీద ఫోకస్ చేయాలి. అంటే ఇది దాటి క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. 1-2 క్వశ్చన్స్ ఎగ్జామ్షన్ ఉండొచ్చు 150లో. కానీ మనం సిలబస్ని చూడకుండా మనం బుక్లన్నీ తీసుకున్న బుక్ వైజ్గా చదువుకుంటూ పోతే యూజ్ ఉండదు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అయితే చదవాల్సిన అవసరం ఉంటుంది. మనకు 2016లో 4 క్వశ్చన్లు మాత్రమే వచ్చినాయి ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర మొత్తం నుంచి. కానీ తర్వాత 2024లో 11 క్వశ్చన్లు వచ్చినాయి. చూడండి, అంటే యావరేజ్గా మనకు 7 క్వశ్చన్లు వస్తున్నాయి. ఆ తర్వాత మనకు సెకండ్ యూనిట్ అంటే ఇది భారతదేశానికి సంబంధించిన మధ్యయుగ భారతదేశ చరిత్ర. సో దీని వెయిటేజ్ ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గింది. బట్ ఏదేమైనా కానీ దీని నుంచి 12 నుంచి 13 క్వశ్చన్లు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. మధ్యయుగ భారతదేశ చరిత్ర అంతా ఈ ఇస్లామిక్ రాజులకు సంబంధించి వారికి సంబంధించిన పేర్లు, బిరుదులు, పుస్తకాలు, వారి విధానాలన్నీ. సో ఆ టర్మినాలజీని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. దీంట్లో కూడా మనం కొన్ని అంశాలను మెయిన్ అంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం చూడడం ద్వారా ఏ ఏరియా నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఫాలో కావాలి. సో అదేవిధంగా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో భారతదేశానికి యూరోపియన్ల రాక అంటే ఇది ఆధునిక భారతదేశ చరిత్ర. సో ఇక్కడ మనకు 2016లో 12 క్వశ్చన్లు వచ్చాయి. ఇప్పుడు రీసెంట్గా 2024లో మనకు 16. సో ఓవరాల్గా ఎంత ఫ్రెండ్స్ 26/2 అంటే యావరేజ్గా 13 క్వశ్చన్లు వస్తున్నాయి ఇక్కడ నుంచి మనకు ఆధునిక భారతదేశ చరిత్ర. సో ఇది అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఆధునిక భారతదేశ చరిత్ర సిలబస్ లేని ఎగ్జామినేషన్ జనరల్ స్టడీస్ పేపర్ ఉండదు. సో అదేవిధంగా మనకు తర్వాత 3 యూనిట్స్ ఇండియన్ హిస్టరీ అయినాయి. నెక్స్ట్ 2 యూనిట్స్ వచ్చేసి మనకు తెలంగాణ హిస్టరీ. సో ఫ్రెండ్స్ ఈ తెలంగాణ హిస్టరీలో మనకు 11 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత రీసెంట్గా 13 క్వశ్చన్లు రావడం జరిగింది. సో యావరేజ్గా మనకు 12 నుంచి 11 క్వశ్చన్లు అయితే వస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకు ప్రాచీన తెలంగాణ చరిత్రకి సోషో ఎకనామిక్ అండ్ కల్చరల్ కండిషన్స్ ఏమున్నాయి ప్రాచీన భారతదేశ తెలంగాణ చరిత్రలో. దాంట్లో శాతవాహనులు, ఇక్షాకులు, విష్ణుకుండినులు, ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాణక్యులు వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి ఈ కల్చర్కి కావచ్చు, సొసైటీకి కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు. అదేవిధంగా రిలీజియన్, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి వారు చేసిన సేవ ఏంటి అనేది మనకు ప్రాచీన తెలంగాణ చరిత్రలో ఉంది. అదేవిధంగా మధ్యయుగ తెలంగాణ చరిత్రలో వచ్చేసి మనకు కాకతీయులు, రాచకొండ, దేవరకొండ వెలమలు, కుతుబ్ షాయిస్, అదేవిధంగా ఈ అంటే కాంపోజిట్ కల్చర్. సో ఫ్రెండ్ కాంపోజిట్ అంటే ఈ మిశ్రమ ఆర్థిక ఏదైతే కల్చర్ ఉందో ఇది ఏ విధంగా ఆవిర్భవించింది అనే దానికి సంబంధించి. అదేవిధంగా మనకు పండుగలు, మొహరం, ఊర్సు, జాతరలు, ఇట్లా రకరకాల కల్చర్ రిలేటెడ్ అంశాలు ఇవన్నీ కూడా ఈ యూనిట్లో వస్తాయి మనకు. సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు ఆధునిక తెలంగాణ చరిత్రను మనం చూసుకున్నప్పుడు మనకు 2016లో అయితే 14 క్వశ్చన్లు వచ్చాయి. బట్ ఈసారి తగ్గి 6 క్వశ్చన్లు రావడం జరిగింది. నెక్స్ట్ 6 వస్తాయని ఏం లేదు, 10 రావచ్చు, 15 రావచ్చు. సో మనకు ఇక్కడ అసబ్జాయి వంశ స్థాపన నుంచి స్టార్ట్ అయితే మనకి ఇక్కడ నిజాం ఉల్ ముల్క్, సాలార్జంగ్ సంస్కరణలు, అదేవిధంగా జాగీర్దార్లు. సో ఇక్కడ చూస్తే
సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్, జాగీర్దారు జమీందారు వ్యవస్థ, దేశ్ముఖులు, దొరలు, వెట్టి బాగేల సిస్టము, అంటే ఇట్లా పొజిషన్ ఆఫ్ ఉమెన్, అంటే వెట్టి మరియు బాగేల వ్యవస్థలో మహిళల ఒక సిచ్యువేషన్ ఏంటి. తర్వాత మన తెలంగాణలో సోషో కల్చరల్ మూమెంట్స్ అనేవి ఆవిర్భవించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆర్య సమాజ్, ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మహిళా సభ, ఆది హిందూ మూమెంట్స్, అదేవిధంగా మనకు లిటరరీ అండ్ లైబ్రరీ మూమెంటు, ట్రైబల్ అండ్ పీజెంట్ అంటే రైతులు మరియు గిరిజనుల ఉద్యమాలు, తిరుగుబాట్లు, తర్వాత రామ్జీ గోండ్, కుమ్రం భీం వారికి సంబంధించిన ఆర్మ్ స్ట్రగుల్స్, సో సాయుధ పోరాటాలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇక్కడ, తర్వాత పోలీస్ యాక్షన్, ఎండ్ ఆఫ్ నిజాం రూల్. సో ఈ విధంగా మనకు భారతదేశంలో హైదరాబాద్ అనేది మెర్జ్ అయ్యే వరకు, కలిసిపోయే వరకు ఉన్న హిస్టరీ మొత్తాన్ని మనం యూనిట్ 5లో చూస్తాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇట్లా పేపర్ 2లో సెక్షన్ 1 అనేది ఇట్లా చూసాం మనము. తర్వాత మనకు సెక్షన్ 2 వచ్చేసి మనకు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ మీద ఇక్కడ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 2 యూనిట్లు అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది 2024లో. సో అంతకుముందు అవి లేవు. సో ఇప్పుడు చూద్దాం అవి ఏంటనేవి. సో ఫస్ట్ వచ్చేసి మనకు భారత రాజ్యాంగం ఏ విధంగా పరిణామక్రమం చెందింది అనేది, ఆ తర్వాత దాని యొక్క నేచర్ ఏంటిది, సైలెంట్ ఫీచర్స్, తర్వాత ప్రవేశిక. సో ఇక్కడ 2 సార్లు కూడా 5 క్వశ్చన్లు అడిగారు. అదేవిధంగా మనకు ప్రాథమిక హక్కులను చూస్తే, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, తర్వాత ప్రాథమిక విధులు. సో 2016లో 11 క్వశ్చన్లు రాగా రీసెంట్గా 6 క్వశ్చన్లు వచ్చాయి. సో ఈసారి 10 రావచ్చు, 12 కూడా రావచ్చు. సో అంటే మనము ఇక్కడ మనకు ఓవరాల్గా ఫండమెంటల్ రైట్స్ మనం చదివే ముందు ఈ 11 + 6 ఈ 17 క్వశ్చన్లు ఎక్కడున్నాయో మనం ఐడెంటిఫై చేసి ఆ టాపిక్స్ ఏంటనేది చూడాలి. చూసి దాన్ని అనాలిసిస్ చేసుకుని ఆ తర్వాత మనం ఫండమెంటల్ రైట్స్ సంబంధించి ఈ డిపిఎస్పి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనము చదవాలి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఏదైనా క్లాస్ వినేటప్పుడు క్లాస్ విన్న తర్వాత నోట్స్ రాసుకొని నోట్స్ చదివి 2-3 సార్లు ఆ తర్వాత మనము బుక్లోకి వెళ్ళి చదివితే మనకు యూజ్ ఉంటుంది. లేకపోతే ఆ టెక్స్ట్ బుక్లో వెనక ఏదైనా సారాంశం రూపంలో ఏదైనా ఇస్తే ప్రతి చాప్టర్ వెనక ఆ సారాంశం చదవాలి. చదివినప్పుడు ఏంటంటే ఆ ఓవరాల్ 30 పేజీలు ఉన్న చాప్టర్లో కీవర్డ్స్ ఏమున్నాయనేది మనకు ఒక 2 పేజీలలో ఇస్తాడు. అప్పుడు మనకు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనకు అంటే ఈ చాప్టర్లో అంటే ఈ టాపిక్లు ఉన్నాయి, ఈ అంశాల గురించి మనం తెలుసుకుంటామని మనకు ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ తర్వాత దాంట్లోకి వెళ్ళి చదివినప్పుడు మనకి ఏంటంటే అవి ఫెమిలియర్ పదాలని లాగా అనిపిస్తుంది కాబట్టి బోర్ కొట్టదు, మనకు దాని మీద గ్రిప్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మనకు భారత సమాఖ్య సంబంధించిన ఫ్యూచర్స్ ఏంటి, లక్షణాలు. సో డిస్ట్రిబ్యూటివ్, లెజిస్లేటివ్, ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. సో ఆర్థిక మరియు డివిజన్ పవర్స్, పరిపాలనాపరమైన విభజన, రాష్ట్రాలు కేంద్రాల మధ్యన ఇట్లా దీనికి సంబంధించి 8, ఇప్పుడు 5 మార్కులు వచ్చాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, అదేవిధంగా ప్రైమ్ మినిస్టరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టరు, తర్వాత స్టేట్కి సంబంధించి కూడా గవర్నరు, ముఖ్యమంత్రి, అదేవిధంగా పవర్స్ ఏదైతే ఉన్నారో చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్కి సంబంధించిన పవర్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు. సో దీనికి సంబంధించి మనకు 7, రీసెంట్గా 4 వచ్చాయి. తర్వాత భారత రాజ్యాంగం, దానికి సంబంధించిన సవరణ, అమెండ్మెంట్ ప్రొసీజర్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్, అంటే సవరించే పద్ధతి మరియు సవరణకు సంబంధించిన చట్టాలు. వీటి మీద మనకు ఇది న్యూ సిలబస్. సో 2016లో ఇది లేదు, మనకు 2024 అంటే 22 నోటిఫికేషన్లో యాడ్ చేశారు. సో 6 క్వశ్చన్లు అడిగారు దీని గురించి. తర్వాత మనకు వచ్చేసి 73, 74 రాజ్యాంగ సవరణలు, అంటే మనకు పంచాయతీరాజ్ వ్యవస్థ మరియు పట్టణ మున్సిపాలిటీలు. సో 4, 5. తర్వాత ఎన్నికలకు సంబంధించి దానికి చట్టాలు, ఎన్నికల కమిషన్, తర్వాత పొలిటికల్ పార్టీస్. మనకు పొలిటికల్ పార్టీస్ వారి యొక్క అంటే క్రొనాలజికల్ ఆర్డర్, అంటే ఏ పార్టీ ఎక్స్, ఈ పార్టీ ఏ ఇయర్లో వచ్చింది, ఇట్లా వీటి ఆర్డర్ మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడిగారు, చూడాలి. తర్వాత యాంటీ డిఫెక్షన్ లా, ఎలక్టోరల్ రిఫార్మ్స్. సో మనకు యాంటీ డిఫెక్షన్ లా అని చూసినప్పుడు రీసెంట్గా మన స్టేట్లో 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో. ఇష్యూ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మనకు స్పీకర్ దీని మీద చర్య తీసుకోవాలా వద్దా, మరి 5 years వారి పదవి కాలం, 5 years వరకు అట్లే ఉండొచ్చా, పవర్ ఉందని చెప్పేసి ఏంటి
దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి న్యూస్లో ఉన్నప్పుడు వీటి మీద మనం ఫోకస్ చేయాలి. మనకు అక్కడ నుంచే క్వశ్చన్ వస్తుంది పక్కా. కాబట్టి ఆ న్యూస్ని మనం చదివేటప్పుడు ఈ అంశాలను కూడా సబ్జెక్ట్లోకి వెళ్ళి మనము లింక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎట్లుంది, దీంట్లో న్యాయ సమీక్ష, సో జ్యుడిషియల్ యాక్టివిజం, సుప్రీంకోర్టు హైకోర్టు వ్యవస్థ. సో దీంట్లో ఇక్కడ ప్రాధాన్యత తగ్గల 5 మార్కులు అయితే అడగడం జరిగింది. తర్వాత ఫ్రెండ్స్ మనకు 9th చాప్టర్లో వచ్చేసి మనకు ఏ అండ్ బి 2 సెక్షన్స్ ఉన్నాయి. 2 కలిపి కూడా మనకు ఎస్సీ ఎస్టీలు, బీసీలు, ఉమెన్, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్లకు సంబంధించిన వారికి రాజ్యాంగంలో వారికి ప్రత్యేకంగా పొందుపరిచిన ప్రొవిజన్స్ ఏమున్నాయి, వారి హక్కులు ఏంటున్నాయనే దాని మీద. ఆ తర్వాత ఈ వర్గాలకు సంబంధించిన జాతీయ కమిషన్స్ అవి ఎలా అమలు చేస్తున్నాయి, వాటి యొక్క పాత్ర ఏంటి అనేది ఇక్కడ నుంచి మనకు 5 మార్కులు అడగడం జరిగింది 2 సార్లు. అదేవిధంగా ఇది ఫ్రెండ్స్ ఈ 10th టాపిక్ కూడా న్యూ టాపిక్. సో నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజ్, జాతీయ ఐక్యత, సో ఇన్సర్జెన్సీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్. సో ఇక్కడ అంతర్గత భద్రత మరియు ఇన్సర్జెన్సీ అంటే ఇప్పుడు క్రాస్ బార్డర్ టెర్రరిజం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి. సో మనకు రాజ్యాంగ సవరణ పద్ధతులు, ఆ చట్టాలు, ఆ టాపిక్ ఒకటి, తర్వాత ఇది ఒక, ఈ 2 టాపిక్స్ కొత్తగా వచ్చాయి. అక్కడ నుంచి 6, ఇక్కడ నుంచి 5 క్వశ్చన్లు అనేది అడగడం జరిగింది. ఇక్కడ 4 క్వశ్చన్లు అడిగారు దీని నుంచి ఫ్రెండ్స్, 4 ఫ్రెండ్స్. తర్వాత పేపర్ 2లో మనకు 3rd టాపిక్ వచ్చేసి ఇక్కడ చూస్తే మనకు ద ఇండియన్, అంటే ఇది సొసైటీకి సంబంధించి మొత్తము 5 యూనిట్స్ సొసైటీ. దీంట్లో భారత సామాజిక నిర్మాణం, సమాజం యొక్క నిర్మాణం, దీంట్లో ఏంటంటే మనకు సొసైటీ ఏంది, మన ఫ్యామిలీ, సో ఈ పెళ్ళిళ్ళు, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్, ఇవన్నీ యూనిట్ 1లో కవర్ అవుతాయి. సో 2016లో 3 అడిగినా కానీ 24లో 9 క్వశ్చన్లు అడిగారు. తర్వాత సోషలిస్ట్, సామాజిక సమస్యలు ఏమున్నాయి, ఈన్ఈక్వాలిటీ అండ్ ఎక్స్క్లూజన్, సో క్యాస్టిజం కావచ్చు, కమ్యూనలిజం, రీజనలిజం, వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్, తర్వాత చైల్డ్ లేబర్, హ్యూమన్ ట్రాఫికింగ్, డిజేబిలిటీ, ఏజ్డ్ అండ్ థర్డ్ ట్రాన్స్జెండర్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో మనకు యావరేజ్గా 10 మార్కులు రావడం జరుగుతుంది. తర్వాత సోషల్ మూమెంట్స్, సో సామాజిక ఉద్యమాల్లో మనకు 16లో 6 వచ్చాయి, 2024లో 12 క్వశ్చన్లు వచ్చాయి. ఇక్కడ రైతాంగ ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, బీసీ ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, సో పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, తర్వాత రీజనల్ అటానమీ అంటే ప్రాంతీయ స్వయం ప్రతి కోసం జరిగే ఉద్యమాలు, తర్వాత మానవ హక్కులు, సో వీటికి సంబంధించిన ఉద్యమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత 4th యూనిట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే యావరేజ్గా 10 క్వశ్చన్లు అయితే అడుగుతారు. ఇక్కడ సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, సో ఏదైతే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ మైనార్టీ వీళ్ళకి సంబంధించి, హ్యాండిక్యాప్డ్ చిల్డ్రను, వీళ్ళందరికీ సంబంధించి వారి యొక్క ఎంప్లాయ్మెంట్ ఉపాధి కోసం కావచ్చు, మనకు ఏదైతే నిరుద్యోగము, తర్వాత పేదరికం నుంచి బయటికి వెళ్ళేయడానికి ప్రోగ్రామ్స్, సో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో వీరికి సంబంధించి, తర్వాత మహిళలు, పిల్లల వెల్ఫేర్, ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో పిల్లల వెల్ఫేరు, తర్వాత గిరిజనుల సంక్షేమానికి సంబంధించి ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం తీసుకునే రిఫార్మ్స్, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసే ప్రోగ్రామ్స్, పాలసీస్ అన్నీ కూడా ఇవి 4th యూనిట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత సొసైటీలో 5th యూనిట్ వచ్చేసి మనకు మెయిన్గా తెలంగాణలో సొసైటీకి సంబంధించి, సో తెలంగాణ సొసైటీలో ఉన్న సమస్యలు ఏంటి, సో ఇక్కడ ఏంటంటే మనకు వెట్టి జోగిని దేవదాసి వ్యవస్థ, చైల్డ్ లేబర్, గర్ల్ చైల్డ్, ఫ్లోరోసిస్ ఉంది, మైగ్రేషన్ అంటే వేరే ప్రాంతానికి తరలి వెళ్ళడం, ఫార్మర్స్కి సంబంధించి ఉంది. సో ఈ విధంగా మనకు దీంట్లో 2016లో 14 క్వశ్చన్లు అడగగా 2024లో కేవలం 8 క్వశ్చన్లు అడిగారు. సో ఫ్రెండ్స్ ఇట్లా ఇప్పుడు ఈ తెలంగాణ సొసైటీలో ఏ క్వశ్చన్ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని మనం తెలుసుకోవాలన్నప్పుడు ఈ 22 క్వశ్చన్లు మన దగ్గర ఉండాలి. 22 క్వశ్చన్లను చూసి దాంట్లో ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయనేది చూసి ఆ తర్వాత మనము ఈ క్లాస్ వినడం కానీ మనము ఈ సబ్జెక్ట్ని చదవడం కానీ క్వశ్చన్ చేయడం కానీ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ ఎంత డెప్త్కి వెళ్ళి అడుగుతున్నారు, ఏ అంశాలను ఫోకస్ చేస్తున్నారు మనకు తెలిసినప్పుడు మన ప్రిపరేషన్లో కూడా మన బ్రెయిన్ ఆటోమేటిక్గా దానికి అలవాటు పడుతుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకు పేపర్ 2కి సంబంధించిన కంప్లీట్ అనాలసిస్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఓవరాల్గా మొత్తం గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్,
సో 4 పేపర్స్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. సో ఆ తర్వాత పేపర్ 1లో మొత్తం మనకు 11 టాపిక్స్ ఉన్నాయి. సో ఈ 11 టాపిక్స్లో ఏమేమి సిలబస్ ఉంది, సో 2016 మరియు 24 ఎన్నెన్ని క్వశ్చన్స్ రావడం జరిగిందనే అంశాలను మనము చూసాము. సో పేపర్ 1లో వేటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనము స్కోర్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత పేపర్ 2లో మొత్తం మనకు చరిత్ర, పాలిటీ మరియు సొసైటీకి సంబంధించిన 3 సెక్షన్లు ఉన్నాయి. ప్రతి సెక్షన్కి 50 మార్కులను కేటాయించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఏమున్నాయి, సిలబస్ ఏముందనే అంశాన్ని మనము చూడడం జరిగింది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే పేపర్ 3 అంటే ఏదైతే ఎకానమీ ఉందో ఎకానమీ, ఆ తర్వాత పేపర్ 4 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అంశాలను మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకు మూమెంట్ గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి సిలబస్ అనాలిసిస్లో భాగంగా పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఒక 1-2 డేస్లో అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో కింద నచ్చితే లైక్ చేయండి, వీడియోని మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకు. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.